చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. దేవుని ప్రియ సంగమా, ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె దేవుడు మనం ఉంచుతున్నాడు. మన జీవిత కాలంలో ప్రతి సీజన్ కూడా మన మనసు మారిపోద్ది, ప్రతి మాటకు మన మనసు మారిపోద్ది, మన ఆలోచన మారిపోతుంది. కానీ బైబిల్ ప్రామిస్ చేస్తున్న వాగ్దానం ఏదంటే, ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె మనం ఉంటామని. ఇది దేవుని ఆశీర్వాదం. ఒక మాట అంటే ఒక వ్యక్తి ఎలా స్పందిస్తాడు చెప్పండి? నన్ను ఒక మాట అంటాడా వీడు, నా పైన వీడు చలాయిస్తాడా, నా తర్వాత పుట్టాడు వీడు, లేదా నాకన్నా నేను వీడికి బాస్ని, వీడు నాకెంత పనివాడు, వీడు నన్ను అంటాడా? ఎన్నెన్నో ఆలోచన. లేదా బాస్ నన్ను ఎలా అంటాడు, నేను ఉద్యోగానికి వచ్చాను అయితే వాడికి నేను పుట్టనే ఏంటి, ఎన్నెన్నో మాటలు మనం మాట్లాడతాం. అంటే ఒక మాట మనం సహించలేకపోతాం. కానీ సహించటం దేవుని అనుగ్రహం, దేవుని బ్లెస్సింగ్. అది ఊరికనే సహించే గుణం పుట్టలేదనండి. మీరు దేవుణ్ణి చాలా దగ్గర తీసుకున్నారు కనుక సహించే గుణం మీకు పుడుతుంది, భరించే గుణం మీకు పుడుతుంది. పౌలు ఎలాంటి వాడు చెప్పండి? స్టార్టింగ్ సహనం లేనివాడు, ఎక్కడ పడితే అక్కడే చంపడానికి, కొట్టడానికి, క్రైస్తవులను హింసపెట్టడానికి ముందు పరిగెత్తినవాడు. ఆ తర్వాత ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలతో, మంచితనం, సాత్వికం, ఆశ, నిగ్రహం, ఇవి రాతపూర్వకంగా రాసినవాడు ఆయనే. అంటే దేవుడి సహనాన్ని, దేవుడు దీర్ఘశాంతాన్ని మీ పైన ఉంచుతున్నాడంటే యువర్ బ్లెస్డ్ పర్సన్. చాలామంది అంటారు ఇంత సహనం పనికిరాదులే. ఎవరు చెప్పారు? మనుషుల మాటలు మనకి మెయిన్ అయినప్పుడు దేవుని మాట మనకు మెయిన్ అవ్వట్లేదు అర్థం. మీ కుటుంబంలో ఇంత సహనం పనికిరాదురా నీకు, ఇంత నెమ్మది పనికిరాదురా నీకు, ఇంత దీర్ఘశాంతం పనికిరాదురా నీకంటే అప్పుడు మీరు చెప్పాలి, ఇవన్నీ యేసు ప్రభు చెప్తున్న మాటలు ఇవి పనికిరావని ఎలా చెప్తావు? ఇవే పనికి వస్తాయి, అవి పనికిరావు. చూడండి, యేసు శిలువ మీద చనిపోవడం పనికిరాదంటే ఎంత తప్పు అయిపోతుంది. అలాగనే మీ దీర్ఘశాంతం పనికిరాదన్న మాట అంటే అది తప్పైపోతుంది. ఎవరు బట్టో మీరు మీ జీసస్ క్యారెక్టర్ని ఆపకూడదు. అంటే బైబిల్ చెప్తుంది మనందరూ కూడా క్రీస్తు సారూప్యంలోకి మారాలని దేవుడు కోరుతున్నాడు. సో ఈరోజు దేవుడు మిమ్మల్ని కోరుతుంది ఏదంటే సహనం కలిగి ఉండమని. ఈ లోకం మిమ్మల్ని జడ్జ్ చేయనివ్వద్దు, ఈ లోకానికి మీరు ఛాన్స్ ఇవ్వద్దు. మీరు క్రీస్తు మనసు కలిగిన వారు, క్రైస్ట్ మైండెడ్ సెంటర్ అయి ఉండాలి. మీరు దేవుని చేత నింపబడాలి. ఈ లోకంలో ప్రభు కోసం బ్రతకండి, దేవుని కార్యాల గురించి బ్రతకండి. డానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వీరు దేవుని కోసం బ్రతికారు. అందుకని మిగతా వారి మధ్యలో వీరు దేవుడు హెచ్చించాడు. అబ్రాము తనున్న దేశంలో దేవుని కోసం బ్రతికాడు, వేరొక దేశంలో కూడా దేవుని కోసం బ్రతికాడు. ఆ దేశాన్ని దేవుడు తనకు రాసి చేశాడు. యోసేపు తన అన్నదమ్ముల మధ్య దేవుని కోసం బ్రతికాడు, వేరే దేశం వెళ్ళిపోయిన దేవుని కోసం బ్రతికాడు. మోషే తనని రాజు చంపేస్తాడు అనుకున్నప్పుడు వేరే దేశం వెళ్ళిపోయాడు, అక్కడ దేవుని కోసం బ్రతికాడు. ఇజ్రాయెల్ నడిపించడానికి కూడా దేవుని కోసం బ్రతికాడు. దేవుని కోసం బ్రతికే ఆలోచన ఒక వ్యక్తికి ప్రారంభమైతే, దేవుని కోసం బ్రతకాలనే వాంఛ ఒక వ్యక్తికి ప్రారంభమైతే, ఏదో కార్యము ఆ వ్యక్తి జీవితంలో జరుగుతుందని అర్థం. యువర్ బ్లెస్డ్ పర్సన్. బైబిల్ ఒక మాట చెప్తుంది, ఎవని పాపాల వారిపైన మోపబడవో వారు బ్లెస్డ్ పర్సన్. మీ పైన దేవుడు కోపంగా లేడండి, మీ పైన పాపాలు మోపట్లేదండి. మీ పైన పాపాలు మోపట్ల, మీ పైన పాపాలు తన కుమారుడైన యేసు ప్రభు పైన మోపాడు. మీకు చెప్తున్నాడు, భయపడ ధైర్యంగా గొప్ప కార్యాలు నీ కొరకు దాచించాను. కళ్ళు మూసుకుందామా? యువతి అన్న, నీవు క్షమించే గుణము, నెమ్మది, సమాధానంతో నింపబడుతుంటే దేవుని ఆశీర్వాదం నీకుంది. ఆ జీసస్ మైండ్ సెట్ నుంచి బయటికి వెళ్ళిపోవద్దు. అలా జీసస్ లాగా ఆపరేట్ అవ్వండి. మీ ద్వారా ప్రపంచాలు కట్టబడతాయి. కళ్ళు మూసుకుందాం. మా తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలు దీవించి, బలపరిచి, ఆశ్రయించి, స్థిరమైన వ్యక్తులుగా నడిపించినందుకు నీకు వందనాలు. ఎవరిని కూడా నీవు విడిచిపెట్టావు, నువ్వు ప్రేమిస్తావు. నీ బిడ్డలు ఎక్కడైతే అన్యాయమును సహిస్తున్నారో, సహనం కలిగి ఉన్నారో, దీర్ఘశాంతున్నారో, వాటన్నిటి విషయంలో నీ బిడ్డలు దీవించండి, బలమైన వ్యక్తులుగా చేయండి, ఆశీర్వాదంతో నింపండి, సమాధానంతో నింపి నడిపించబడదు. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. దైవికమైన కార్యాలు నీ బ్రతుకులో జరగాలని ఆశపడుతున్నాను సేవకునిగా. దేవుని మీద చాలా ఆధారపడండి.
దేవుని మీద నిరీక్షణ కలిగి ఉండండి, ఓపిక కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. God bless you. See you tomorrow.